హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. పొట్లకాయల సీజన్ వచ్చేసింది కదా, ఇలా ఒకసారి చేసి చూసారంటే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక పొట్లకాయని తీసేసుకొని పైన కింద ఉన్న ముచ్చికల్ని నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా రఫ్ చేసేసుకుంటే పొట్లకాయని పైన వైట్ కలర్ పార్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మళ్ళీ 2 భాగాలుగా ఈ పొట్లకాయని ఇలా చేసుకోవాలి. తర్వాత లోపలున్న గింజల్ని సపరేట్ చేసుకోండి. లేత కాయలకైతే అసలు గింజలు ఉండవండి. కొంచెం ముదురుగా ఉన్న కాయలకైతే కంపల్సరీ గింజలు తీసేసుకోవాలి. తర్వాత వీటిని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేతకాయ అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. లేతకాయ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. పొట్లకాయలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకొని వీటిని మనం వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ దీనంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా చేయడం వలన పొట్లకాయలలో నుంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అయ్యి ఈ విధంగా ఉంటుందండి. ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా నీరంతా కూడా పిండేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి వాటర్ ఎన్ని వచ్చేసాయో. ఇలా తీసుకోవడం వలన మనకేంటంటే పొట్లకాయ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి. ముందుగా తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. తర్వాత చిటికెడంత పసుపు, గుప్పెడంత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయాక ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ పొట్లకాయ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి. దీనంతా కూడా మిక్స్ చేసేసుకొని పూర్తిగా ఇలా మగ్గే వరకు పొట్లకాయ అంతా కూడా పూర్తిగా మగ్గిపోవాలి. అంతవరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ అంతా కొంచెం పక్కన రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ఫ్రైని దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం పెరుగును రెడీ చేసుకుందాం. వేరొక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా చిక్కటి పెరుగుని వేసేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోండి బీటర్తో. ఇలా సాఫ్ట్గా తయారవ్వాలండి. సాఫ్ట్గా అవుతేనే మనకి కరెక్ట్ ఈ పొట్లకాయ మిశ్రమం అంతా కూడా చక్కగా కలిసిపోయిద్దండి. గడ్డల్లాగా ఉంటే కలవదు. ఈ విధంగా ఉంటేనే సాఫ్ట్గా చక్కగా మనకి పొట్లకాయ మిశ్రమం అంతా కూడా పట్టేసింది. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక వేసాం కాబట్టి ఈ పెరుగులో వేయాల్సిన అవసరం ఉండదండి. అవసరానికి తగ్గట్టు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకోవడమే. ఫైనల్గా ఇట్లా గార్నిష్ చేసేసుకొని వేడివేడి అన్నంలో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి